న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం మత్స్యకారులకు కన్నీరు మిగిల్చిన మిచాంగ్ తుఫాన్. తుమ్మలపాలెం గ్రామంలో మత్స్యకారులకు తుఫాను ప్రభావంతో రోజు మాదిరిగా నదిలో వలలు వేశారు. అర్ధరాత్రి తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్నందున మా జీవనాధారమైన పడవలు, వలలు కొట్టుకుపోయినందున తీవ్రంగా నష్టపోయిన పల్లెకారులను ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు ఆదుకోవాలని కోరారు. సుమారు 180 కుటుంబాల వారికి జీవనాధారమైన పడవలు, వలలు కొట్టుకుపోయినందున తమను ఆదుకోవాలని కోరారు. రాత్రి జరిగిన తుఫాను వల్ల చాలా తీవ్రమైన నష్టం జరిగిందండి. ఒక 90 పడవలు వల్లేసి వచ్చినాయి. వల్ల మొత్తం కొట్టిపోయి ఎవరు తరం కూడా కాదు, తీలైపోయాం. వల్ల మొత్తం ఒక 3-4 పడవలు అయితే ముక్కల కింద తిరిగిపోయి, ఒక 15 నుంచి 20 పడవలు అయితే మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి చాలా నష్టం జరిగిందండి. మాకైతే కవర్ కూడా ఎవరు పెట్టలేదు. గవర్నమెంట్ నుంచి కానీ, మండలం నుంచి కానీ, స్టేషన్ నుంచి కానీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మా దగ్గరికి వచ్చి ఇలాగ మీరు ఏటలకు వెళ్ళొద్దు, తుఫాను వస్తుందని ఒక ఆదేశం ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరో లేరు. తెలియక మేము ఎప్పుడు మామూలుగా క్యాజువల్గా ఏటలకు వెళ్ళిపోయారు అందరూ. వెళ్ళిపోయిన తర్వాత వల్లేసి వచ్చేసాం. వచ్చిన తర్వాత రాత్రి 11:30-12 గంటల టైంలో ఈ తుఫాను వచ్చి తీవ్రమైన నష్టం కలిగింది. మాకు ఈ ప్రభుత్వం సాయం చేయాలని మరి కోరుకుంటున్నాం సార్. మా ఊరు నాయకులు, ఇది మా ఊరు పెద్దల తరపున, మా యూనియన్ తరపున నిలబడి మాట్లాడతాం. దయచేసి మీరందరూ పేరున ఎంతమంది అయితే నాయకులు ఉన్నారు అంతమందికి మేము నమస్కారాలు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే మేము ఆడపిల్లలతో పడవల మీద బతికి వాళ్ళం సార్. మా మీద మీరు కడుపులో ఏదో పెట్టుకుని మమ్మల్ని అన్యాయం చేయకుండా మాకు వచ్చేది ఏదైనా ఉంటే మాకు సహకరిస్తారని అందరినీ మనం చేసుకుంటూ, ఎందుకంటే మీరు అధికార దృష్టిలో మేము పెట్టాలి కాబట్టి ఈ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు గవర్నమెంట్ ఎంఆర్ఓలు ఉన్నారు, మళ్ళీ మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు తంచుకుంటే మాకు వచ్చే దాంట్లో 10 రూపాయలైనా మా చేతికి వస్తుందని మేము తెలియపడుతున్నామండి. ప్రతి ఒక్క కుటుంబం దాదాపు లేదంటే ఇక్కడ 180 కుటుంబాలు ఉన్నాయి సార్. దాదాపు 100 పడవలు ఉన్నాం. ప్రతి కుటుంబం నష్టపోయింది సార్. ఒక్క పడవ లేదా ఒక్క కుటుంబానికి అది ప్రతి కుటుంబం. ఎందుకంటే ఒక అధికారి వచ్చి మీరు వెళ్ళొద్దు అని రేవులోకి వచ్చి ఒక మాట చదివితే అందరూ ఆగిపోతుంది సార్. కానీ ఒక్కరు కూడా చెప్పలే మాకు. దాని గురించి మేము ఇలా మాట్లాడడం వచ్చింది. మీరు అందరూ మనసులో పెట్టుకుని మా అందరినీ ఒక్కరిని కూడా మిస్ అవ్వకుండా అందరినీ గుర్తు పెట్టుకుని అందరికీ న్యాయం చేయాలని మనం చేసుకుంటున్నాం.